Hi friends, welcome back to my channel Jyoti 321 Blogs. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా ఊర్లో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మా ఊర్లో అయితే మేమైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాక ఎలా ఎంజాయ్ చేసాం. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాక ఎవరెవరు వచ్చారో చెప్తాను. ఇప్పుడైతే మా అక్కలు, మా బాపాలు, మా అమ్మలు అయితే వచ్చారు. అందులో అయితే మా పిన్నాలే మిస్ అయ్యారు అందులోని. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు మేము వెళ్దాము ఉండంటే అందులో మా బాప అయితే ఇక్కడైతే టికెట్లు తీస్తుంది. పెద్దవాళ్ళకైతే 350 తీసుకున్నారు, చిన్నపిల్లలకైతే 250 తీసుకున్నారు. మాకు అలాగే డ్రెస్సెస్ కూడా అక్కడే ఇచ్చారు. మాకైతే అక్కడ అలా మేము వెళ్ళే ముందు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. 200 అయితే తీసుకున్నారు. స్విమ్మింగ్ నుంచి వచ్చాక అయితే మాకు 100 ఇచ్చారు. అక్కడ జారుడు బిళ్ళలు అయితే జారాము. మళ్ళీ బకెట్ అయితే అది ఆన్ చేయలేదు అది. ఇంకా డాన్సెస్ అయితే వేస్తున్నాము. అలాగైతే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళారు. మళ్ళీ అక్కడికి వచ్చారు రైన్ డాన్స్ దగ్గరికి. స్విమ్మింగ్ చేసాకైతే ఐస్ క్రీమ్, చెగోడీలు, వాటర్ తాగేసి అయితే మేము బయటకు వచ్చేటప్పటికైతే 6 అయిపోయింది. అలా అక్కడికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ అలాగా తినేసి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే 9 అయిపోయింది. మేమైతే నైట్ టైం బాగా చేసాము. అయితే చాలా చాలా బాగుంది. లైట్లు అయితే వేసారు. మేమైతే ఎంజాయ్గా అలాగా ఇదైతే మీకు ఎక్కడో కానీ చెప్పలేదు కదా. ఇదైతే నెమ్మార్ స్విమ్మింగ్ పూల్. మా అమ్మమ్మ ఊరి నుంచి అయితే జర్నీ 1 గంట పడుతుంది. ఇప్పుడైతే మేమైతే రెస్టారెంట్కి వచ్చాము. అలాగైతే మేము డిన్నర్ కూడా చేసేస్తున్నాము. అక్కడ ఏటైతే తిన్నాను కూడా మీకు చెప్పలేదు కదా. మేమైతే ఫ్రైడ్ రైస్ ఇంకా బిర్యానీ అయితే తిన్నాము. మా మమ్మీ మా అక్కలు అయితే బిర్యానీ తిన్నారు. మిగతా వాళ్ళందరూ అయితే ఫ్రైడ్ రైస్ అయితే తిన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడికైతే మీ ముందుకు వస్తాము. ఓకే.